హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. అందుకే మార్నింగే స్నానం చేసేసాము. ఇక్కడ రెడీ అయ్యాక వ్లాగ్ స్టార్ట్ చేశాను గుర్తొచ్చి. అండ్ పొద్దున్నే బయటికి వెళ్ళాలంటే కొంచెం హర్రీగా ఉంటుంది అనమాట. అండ్ అప్పటికి మార్నింగే లేచి రెడీ అయిపోతున్నాం. 9 o'clock కల్లా ఇంట్లోంచి స్టార్ట్ అవ్వాలి, తల స్నానాలు ఇవన్నీ అవ్వాలి కదా. అండ్ ఇక్కడ మ్యాండేటరీగా సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళాలి మేము వెళ్ళే ప్లేస్కి. సో దానికోసమే అనమాట ఈ హడావుడి. అండ్ కిడ్స్కి అయితే నివియా సన్ స్క్రీన్ వాడుతున్నాను. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇది కొంచెం ఎక్కువే రాస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి స్వెట్ పట్టినా లేకపోతే ఏదో ఒకటి తుడుచుకుంటూ ఉంటారు, ఇంకా అలా పోతుంది అని చెప్పేసి. అండ్ హ్యాండ్స్కి ఇవన్నీ కూడా. అండ్ సమ్మర్లో అస్సలు మర్చిపోద్దండి, మ్యాండేటరీ పిల్లలకి. మా వాళ్ళు అయితే అస్తమానం బయటే ఉంటారు. ఇప్పటికీ ఒక షేడ్ ఆఫ్ కలర్ అయితే వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసింది. మార్నింగ్ ఎప్పుడో రాస్తాం కదా, నేను పనిలో పడి మర్చిపోయినా వాళ్ళు ఎండలో తిరిగినా బాగానే డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. ఈవెన్ సమ్మర్ అయినా సరే వాళ్ళ ఫేస్ చాలా తొందరగా డ్రై అయిపోతుంది, అప్పుడు స్పాట్స్ అనేవి వస్తాయి. అండ్ అషికి అయితే నేను చెప్పక్కర్లేదు, చాలా తెలివైంది అషి. దానికి ఒక్కసారి ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో సన్ స్క్రీన్ రాస్తూ ఉంటే ఇది ఏంటి అని అడిగింది. సన్ స్క్రీన్ రాసుకోవాలి సన్ వచ్చినప్పుడు అని చెప్పాను. ఇంక అప్పటి నుంచి నేను మర్చిపోయినా అది మర్చిపోదు. కిండర్ గార్డెన్కి దక్షిణ్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా పైకి వచ్చి మ్యాండేటరీగా అడుగుతుంది, అమ్మ సన్ స్క్రీన్ రాసుకోలేదు, క్యాప్ పెట్టుకోవాలి, గ్లాసెస్ వేసుకోవాలి, ఇవన్నీ దానికి తెలుసు అనమాట. సో మ్యాండేటరీగా ఫాలో అవుతుంది దానంతట అదే. ఇంకా అదే వచ్చి రాసేసుకుంటుంది, లేకపోతే అడిగి తీసుకుంటుంది. ఇంకా అదే రాసుకుంటా అంటే తను రాసుకున్నాక నేను కొంచెం సెట్ చేస్తున్నాను అనమాట. దక్షిత్తో అలా కాదు, అఫ్కోర్స్ మగపిల్లలు అలానే ఉంటారేమో నాకు తెలియదు, కానీ అదైతే అన్నీ చక్కగా కార్ ఎక్కాక గుర్తొచ్చినా అడుగుతుంది, అయ్యో నాన్న క్యాపీ మర్చిపోయాను, గ్లాసెస్ మర్చిపోయాను అని అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను కూడా ఇంకా పైన రెడీ అయ్యి వచ్చేసాను. నేనేమో కాటా ఎంబ్రాయిడరీ ఫ్రాక్ వేసుకున్నా. అండ్ అషికి ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ 1.5 year అయిందో కుట్టించి, ఇప్పుడే వేస్తున్నాను అనమాట కొత్త ఫ్రాక్. అప్పుడు కొంచెం లూజ్ అయింది, ఇప్పుడు సెట్ అయింది. ఇంక సమ్మర్స్ వచ్చే వరకు తీయం కదా వింటర్స్లో. చాలా బాగా ఇష్టపడి కుట్టించాను అనమాట. గ్రీన్ ఒకటి ఇదొకటి ఎంబ్రాయిడరీ చేయించి ఇలా స్టిచ్ చేయించాను. హాయ్ హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పు దక్షిణ్. ఎక్కడికి వెళ్ళి అషి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తావు స్ట్రాబెర్రీ ఫీల్డ్స్కి వెళ్ళి? బౌల్ బాస్కెట్లో వేసుకుంటా. అన్ని తినేస్తారా? వెళ్దాం మరి. అమ్మాయి ఒక ఫోటో మాహం చేద్దామా? ఫస్ట్ ఇక్కడ షూస్ వద్దామా, చెప్పులు వేసుకోండి. నాన్న ఊరికే వేసుకున్నారులే, చెప్పులు వేసుకుని గాలేదు. షూ వేసుకుంటే చెప్పులు వేసుకోండి. తీసే వాళ్ళు గ్రీన్ కలర్ వేసుకుంది, నువ్వు షూ వేసుకుంటావా? ఓకే యువర్ విష్. అషి నువ్వు చెప్పులు వేసుకో, బాగుంటుంది అషమ్మా. ఓకే దాని ర్యాక్ లో బుజ్జి అవి ఇవి బాగుంటాయి. అంతకుముందు ఉండే చూడు కింద క్రీమ్ కలర్వి. అసలు అవి వేసుకో, బాగుంటాయి అవి. దక్షిత్వి కొత్తవి యూజ్ చేయలే, వాడికి చిన్నగా అయిపోయినాయి. కాదమ్మా దక్షిత్వే, కానీ దక్షిత్కి క్లైమ్ అయిపోయినాయి అవి. అవి కొత్తవి యూజ్ చేయలే దక్షిత్. నీకు చాలా బాగున్నాయి అవి. అక్కడ ఇదిగో చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నాయనుకుని షూలోకి వెళ్ళవు, బాగుంటాయి. దక్షిత్ నీకు హ్యాండ్కి పాకెట్లో ఉంది, ఓకేనా? ముక్కు కాతి తుడుచుకోవాలి. యా అసలు ఆర్ యూ రెడీ? అది కూడా వేసేసుకో. వెరీ గుడ్, అది కూడా వేసేసుకో. ఇదిగో ఈ బాస్కెట్ ఎవరికి కాదు, పైదేమో అషి వామిటింగ్కి, కిందదేమో స్ట్రాబెర్రీస్కి. అషిని కొన్ని విషయాల్లో కన్విన్స్ చేయడం చాలా కష్టం. మేమంతా స్టోరీ చెప్పి ఎన్ని చెప్పినా సరే అది వేసుకోవాలనుకున్న షూసే వేసుకుంటుంది అనమాట. అండ్ కొంతమంది పిల్లలకి ఒకటే డ్రెస్ ఇష్టమై అదే రిపీటెడ్గా వేసుకుంటారు కదా, అషి కూడా అంతే. ఒక షూస్ నచ్చితే ఇంకా అవే రిపీటెడ్గా, అవి ఎలా ఉన్నా చిరిగిపోయినా ఏమైనా అవే కావాలంటది. అందుకే కొన్ని తీసి పడేస్తాను అనమాట కనపడకుండా. కానీ ఏడ్చి అడుగుతుంది ఎక్కడ పెట్టావు, ఏం చేసావు అని. సో అలానే దానికి నచ్చిన షూస్ ఒకటి వేసేసాము. మంచి ఎండగా. ఏ క్యాప్స్ తీసుకురా, మర్చిపోయాను. ఎక్కడ ఉంటాయి? అన్ని ఫ్రంట్ సాక్స్ల దగ్గరే ఉంటాయి. నాది నీది అన్ని
ఏంటి ఆ? అమ్మ వచ్చిందా? నాన్నకి మర్చిపోయారంట కార్కి. మీ క్యాబ్స్ ఏవి? క్యాబ్స్ ఏవి? నేను తేవాలా? ఆ? లేదా? మీ గాగుల్స్ అన్నీ మర్చిపోయావా? వెళ్ళి తెచ్చుకో, నాన్న ఉన్నారు ఇంట్లో. వెళ్ళు ఫాస్ట్గా వెళ్ళు, నాన్న తాళం వేసేస్తారు మళ్ళీ. జాగ్రత్త. గాగుల్స్ పింక్ది, అషిది. సరే లేరా. ఎందులో పెడతావు? ఎక్కడ? క్యాపా? పక్కన పెట్టుకోమ్మా, ఇప్పుడు దిగాక తీసుకుంటాం కదా. అషి అషి పక్కన పెట్టుకో. అసలు హాయ్, హలో, గుడ్ మార్నింగ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ సూపర్ సన్నీగా ఉంది ఈరోజు. చాలా డేస్ తర్వాత అసలు ఈ పని హడావుడిలో పడి స్ట్రాబెరీ ఫీల్డ్స్ గురించి మర్చిపోయాము. వన్ ఆఫ్ ది ఫ్రెండ్ తను వెళ్తున్నానని చెప్తే ఇప్పుడు కాదు కదా, జూన్లో కదా అన్నట్టు అన్నాను అనమాట. అప్పుడు వెళ్ళి మా ఓల్డ్ ఫొటోస్ అన్నీ చెక్ చేసుకుంటే మేము మే 2nd వీక్ 3rd వీక్లోనే వెళ్ళాం అనమాట. సో ఇప్పుడు మే 3rd వీకెండ్, ఇంక ఈ రోజే ఫైనల్ అంట. మేము ఎప్పుడు వెళ్ళే దగ్గర ఫోన్ చేస్తే అషి వాచే ఏం తీసుకున్నాడు? సరే ఇచ్చేస్తాడులే. ఫోన్ చేస్తే ఈ రోజే లాస్ట్ డే అన్నారనమాట. ఈ రోజు పబ్లిక్ హాలిడే మాకు ఇక్కడ. లక్కీగా బాగానే చూసాము అని అనుకున్నాను. ఇంక మా ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పాను అనమాట, లేకపోతే ఇయర్ మిస్ అయిపోయే వాళ్ళం. అసలే ఇయర్ స్ట్రాబెరీ ఫీల్స్ ఇవన్నీ చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. పిల్లలిద్దరు బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ ఐస్ క్రీమ్స్ అవి చేస్తున్నాను కదా. అషి సో యా లక్కీగా వెళ్తున్నాం, బట్ వెళ్ళాక ఉండాలని అనుకుంటున్నాను. అషి ఏంటి? దక్షిత్ ఆ బౌల్ చెల్లి వామిటింగ్ చేసుకుంటే ఉంటదని ఇచ్చా, అక్కడ పెట్టేసి ఇచ్చే చెల్లికి. దక్షిత్ చెల్లికి ఇచ్చే. కాసేపు ఆకాశి అమ్మాయి ఇస్తాడు, ఇవ్వు. షేర్ చేసుకోవాలి, ఎందుకలా కొట్టుకుంటున్నారు? అషి షేర్ చేయాలి. సో వెళ్ళాక ఉండాలి కొన్న స్ట్రాబెరీస్ అని అనుకుంటున్నాం, తెలీదు వెళ్ళే వరకు. అండ్ అవి బయో అన్నమాట, అందుకే కొంచెం చిన్నగా అలా ఉంటాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి. అషి ఏంటి అషి? ఇట్స్ ఓకే, నేను తీసిస్తానులే, ఏం కాదు. ప్రతిదానికి యాడ్ అవ్వకూడదు అలాగా, ఓకేనా? గుడ్ గర్లేనా నువ్వు? ఫేస్ స్మైల్ చేయి ఒకసారి, గుడ్ గర్ల్ అయితే. ఏది స్మైల్ చేయి అషి, స్మైల్. బాగున్నావు నాన్న, క్యూట్ ఉన్నావు నాన్న నువ్వు. అషి స్మైల్ ప్లీజ్. సో యా వెళ్ళాక చూడాలి ఎంతవరకు ఉంటాయని. హోప్ఫుల్లీ ఉండాలని అనుకుంటున్నాము. అక్కడ ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పైన ఓపెన్ కాదు. ఓపెన్ అయితే గాలేస్తుంది కానీ అది ఓపెన్ కాదు. బట్ ఏంటంటే అవి ఆర్గానిక్ అని చెప్పి ఎప్పటి నుంచో అలవాటు పడ్డాం, 2 years నుంచి. ఇంకా అక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్ అందరూ కూడా. అండ్ ఈసారి ప్రశ్న వాళ్ళు, అనుష వాళ్ళు ఇద్దరు రావట్లేదు, నేను లావణ్య మా 2 families వెళ్తున్నాము. యా వాళ్ళు క్రొయేషియా వెకేషన్కి వెళ్ళారనమాట. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో అందుకని మా 2 families వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటాయో. మేము వెళ్ళేదైతే వైన్స్బర్గ్ అనమాట. మా ఇంటి నుంచి ట్రాఫిక్ ఉంటే 40 minutes అలా పడుతుంది. అటు హెల్బ్రోన్లో ఉన్నప్పుడు మాకు దగ్గర అనమాట. బయోల్యాండ్, అది ఆర్గానిక్ స్ట్రాబెర్రీస్ అనమాట. లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు. అందుకే కొంచెం సైజెస్ అవి చిన్నగా ఉంటాయి. బట్ ఈసారి అయితే చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి నిజంగానే. లాస్ట్ టైం మేము ముందుగా వెళ్ళినా సరే మాకు అన్ని ఫ్రూట్స్ మంచిగా దొరకలేదు. బట్ ఈసారి అయితే చాలా చాలా బాగున్నాయి. అసలు ఉంటాయా లేదా అనుకుంటూ వెళ్ళాం మేము. తెలిసి స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ అవి ప్రతి ప్లేస్లోనూ ఉండవు, కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉంటాయి అనుకుంటా. మాకు దగ్గర ప్లేస్లో అయితే అదే. అండ్ ఫ్రెండ్స్ అందరం అక్కడికి దగ్గర కాబట్టి ఇంక అక్కడికి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. కొండపైకి వెళ్ళాలి, కొండపైకి.
ఏంటమ్మా వి అరైవ్డ్. ఏం క్లోజ్ అవ్వలే, బాగానే ఉంది. సో ఇవన్నీ బయోవి అండ్ ఇక్కడ ఇవి షాప్స్కి ఇచ్చామనుకుంటా. ఎప్పుడు ఈ లైన్ ఆపుతారు బాగానే, ఎవ్వరు లేరు మేము తప్ప లాస్ట్ డే అండ్ అందరూ వెకేషన్లో ఉంటారు కాబట్టి. కమ్ నాన్న, మీకు బాక్సెస్ లోపల తీసుకుందాం. మనవి కదా అవి క్లోజ్, అక్కడికి వెళ్ళాలి. అషి ఏమి తినలేదు, ఇద్దరు ఏమి తినలే, వాడికి దగ్గని తినలేదు. అషి కూడా ఏమి తిన్నంది, అయినా సరే వామిటింగ్ చేసుకుంది ఎంటీ స్టమక్ పైన. ఇప్పుడు తిని మళ్ళీ వెళ్ళేటప్పుడు కక్కుకుంటుంది. స్ట్రాబెర్రీ ఫీల్డ్స్కి వస్తున్నామంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది అషి వామిటింగ్స్. నిజంగానే ఎప్పుడు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒళ్ళంతా కక్కేసుకుంటుంది అనమాట. తిన్న 4 స్ట్రాబెర్రీలు కూడా మాకు ఎవ్రీ టైం ఎక్స్పీరియన్స్. ఏదో ఒకటి తీసుకెళ్ళడం మర్చిపోతాము, బట్ ఈసారి బాగానే చెప్తుంది, అందుకే ఒక బౌల్ క్యారీ చేస్తున్నాం అనమాట. సో అలాగే తీసుకొచ్చు, ఎంటీ స్టమక్తో కూడా వామిటింగ్ చేసుకుంది పాపం. అండ్ ఆ ఫోబియా ఉన్న వాళ్ళకి అంతే అనుకుంటా, కొంచెం అది నిద్రపోకపోతే కనుక ఖచ్చితంగా వామిటింగ్ చేసుకుంటుంది, ఎంత ముందు ఫుడ్ పెట్టకపోయినా ఏమైనా. నేను అంతే, చిన్నప్పటి నుంచి బస్సు పక్క నుంచి వెళ్ళినా స్మెల్కి వామిటింగ్ చేసుకునేదాన్ని. ఆ స్టేజ్ నుంచి ఇప్పటికి బాగానే సెట్ అయ్యాను. బట్ స్టిల్ ఇప్పటికీ నేను కార్లో ఏమన్నా ఫోన్ చూశానంటే కనుక ఖచ్చితంగా వామిటింగ్ వచ్చేస్తుంది నాకు. ఇప్పటికీ రికవర్ అవ్వలేదు. అండ్ ఇక్కడైతే ఇప్పుడు ఈ ఇయర్ ఎంట్రీ టికెట్ కూడా పెట్టారండి, €8 అనమాట. అండ్ ఇంకా కాయలు అయితే లాస్ట్లో మీకు చూపిస్తాను ఎంత అయింది ఏంటి అని. ఇంకా రావడమే మంచి మంచి స్ట్రాబెర్రీస్ చూసి ఆ టేస్ట్ చూసేటప్పటికి అబ్బా కడుపు నిండిపోయింది. నిజంగానే మంచి పని చేసాం వచ్చాం అని అనిపించింది. అండ్ సమ్మర్స్ అంటే మేము బాగా వెయిట్ చేసేది ఫ్రూట్ ప్లకింగ్స్ కోసం అనమాట. స్ట్రాబెర్రీ, చెర్రీ, యాపిల్ ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, ఈవెన్ ఎవ్రీ ఇయర్ వెళ్ళినా సరే. అండ్ పిల్లలకి కూడా ఒక యాక్టివిటీస్ లాగా ఎదిగే కొద్దీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఇవన్నీ బాగా తెలుస్తాయి అనమాట. అండ్ ఈ ఇయర్ ఎలాగో మేము పెద్దగా ట్రిప్స్ ఏం ప్లాన్ చేయలేదు, ఇంటి వర్క్స్తోనే సరిపోతుంది. ఇంకా లాంగ్ వీకెండ్ వస్తే ఒక రోజు ఇలా ఏమైనా ఫ్యామిలీ టైం తీసుకుంటున్నాం, మిగిలిన డేస్లో పనులు చేసుకుంటున్నాం కదా. చిన్నవైతే అసలు ఇలా తిరుగు, నువ్వేం డబల్ క్యాప్ పెట్టుకున్నావు అసలు. ముగ్గుని అయితే ఒక రేంజ్లో ఉన్నాయి స్వీట్. నేను బయో ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఇన్ని లేవు, ఇంకా ఎర్లీగా కూడా వచ్చాం అప్పుడు. ఎలా ఉన్నాయి దక్షి తిన్నావా? ఒకటి తిను. తినేసావా? ఏమన్నా దొరికే చూసుకో, కింద ప్లాంట్స్ పాడైపోతాయి. ఏమన్నా దొరికాయా నీకు? యా, ఏం దొరకలేదా? అయ్యో, టేస్ట్ ఎలా ఉంది? అషికి ఏది చూపించు. అయ్యయ్యో, ఫీలే కోసేసావు నువ్వే. చూపించు అమ్మకి బాస్కెట్ కిందకి పెట్టి. వావ్, భలే ఉన్నాయమ్మా. ఎవ్రీ ఇయర్ పిల్లలు చాలా బాగా తినేవాళ్ళు. అప్పుడు ఫ్రూట్స్ ఉండేవి కాదు, ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి. కానీ మరి మార్నింగ్ వల్ల ఏమో మేము మార్నింగ్ 10 లోపు అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. అసలు ఏమీ సరిగా తినలేదు. ఆశ అయితే వామిటింగ్ కూడా ఏం చేసుకోలేదు, పెద్దగా ఏం తినలేదు. నేను అడిగినప్పుడు 1-2 తినేది అంతే. నేనైతే కొంచెం తిన్నాను, అంటే మార్నింగ్ బ్రెడ్ తిన్నా అనమాట. బట్ ఫ్రూట్స్ లాగా కొంచెం తిన్నా, ఎప్పుడు కన్నా కొంచెం తక్కువే తిన్నాను చెప్పాలంటే. చాలా బాగుంటాయి. ఈ లోపు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. అయినా అషి ఇంకా చాలా మనం వైట్ అన్ని కోసేస్తున్నావు అషి. అషి అషి అక్క కంటే ఇవ్వు మరి. ఇక అదంతా ఫిల్ చేసే మరి. ఒకటి కాదు, మొత్తం బాస్కెట్ అంతా అంత ఇచ్చేయి. లేవదా ఇచ్చేస్తావా? అది తీసుకో, ఏంటిదంటే తీసుకో. ఓకేనా? కోసుకుంటావు మళ్ళీ అషి. జాహ్నవి అక్కడికి ఇచ్చేసింది బాస్కెట్, ఇస్తావా అంటే. అషి వైట్ కొయ్యొద్దమ్మా, అలా తెచ్చుకోం కదా.
ఈ డైనమిక్ ఫ్రూట్ బట్టి ఇప్పుడు పెట్టలే ఎంట్రీ టికెట్కి అలా ఎంతమంది వెళ్తే అన్ని. ఇక్కడైతే అంతా బాగుంటుంది. జస్ట్ ఆర్గానిక్ అని ఇక్కడ వరకు రావడమే కానీ అసలు షెడ్స్ లోపల ఉన్నట్టు ఉంటుంది. అసలు భయంకరంగా ఉంటుంది. ఎండ అయితే మగ్గిపోతున్నట్టు ఉంటుంది అనమాట. నాకు ఇక్కడికి వచ్చినప్పుడే చెమటలు పడితే ఫేస్ అంతా కమిలిపోతుంది అనమాట. ఏది అవెన్లో ఫేస్ పెట్టినట్టు ఉంటుంది. నిజంగానే అంత కమిలిపోయినట్టు అయిపోయింది ఫేస్. నాకు చాలా షేడ్ మారిపోతుంది వచ్చినప్పటికి ఇప్పటికి కాసేపు అయినా సరే. అండ్ ఫైనల్లీ మేము అయితే ఇన్ని కోసుకున్నాం అనమాట. ఇంకా ఎక్కువ ఓపిక లేదు, లైక్ ఎండలో ఎగ్జాస్ట్ అయిపోతున్నట్టు అలా అనిపించింది. ఇంక మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు. సో వాళ్ళు మీరు కోస్తూ ఉండండి, మీలో బిల్ చేయించుకుంటామని వచ్చాం అనమాట. €20 అయ్యాయి అనమాట. బాగున్నాయి కానీ అవన్నీ ఐస్ చేయనా దక్షిత్? అవన్నీ యా ఐస్ చేయనా? యా టైర్డ్ అయిపోయావా? చాలా ఎండగా ఉంది. పాప మా కుర్చీలో పడిపోయాడంట. జాగ్రత్త చూసుకో. లావణ్య వాళ్ళు కూడా కోసుకున్నాక ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. అవి చూడడానికి చాలా టెంప్టింగ్గా బాగా అనిపించాయి. చిన్న చిన్నవే కోసుకున్నాము ఎందుకంటే అవే చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. సో వైట్గా లేనివి చూసి తెచ్చుకున్నాను ఎందుకంటే ఇమీడియట్గా నేను ఐస్ క్రీమ్ చేసేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా ఆ రోజు లావణ్య ఇంటికి రమ్మని చెప్పింది అనమాట. ఇంకా అక్కడికే వెళ్ళాము. ఆ రోజు కొంచెం రిలాక్స్ డేలా పెట్టుకుందాం అనుకున్నాం ఎందుకంటే ముందు 3 days బాగా వర్క్ చేసాము. ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసాం. అనుకోకుండా ఇంక ఈవినింగ్ మ్యాంగోస్ తీసుకుందాం అని అనుకొని ఇంకా అలా నైట్ వరకు ఉన్నాం అనమాట. 8-8:30 వరకు. ఇంకా లావణ్య వాళ్ళు ఇంటికి వచ్చాము. కాసేపు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎప్పుడు మా మొహమే చూస్తారు. అండ్ మేము కొంచెం దూరం వెళ్ళి పనుల్లో పడ్డాక పిల్లల్ని కలవడం కూడా తక్కువ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎక్కువ షూట్ చేయలేదండి. నా ఫోన్ మెమరీ నాది మా హస్బెండ్ది కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయిందనమాట. వ్లాగ్స్ ఉండిపోతున్నాయి అండ్ వీడియోస్ ఫొటోస్ వల్ల ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది అనమాట. అందుకే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పాత రీల్స్ అన్నీ 2 years నుంచి వెకేషన్స్కి వెళ్ళిన ఫొటోస్ రీల్స్ ఏమీ పోస్ట్ చేయట్లేదు నేను. చేద్దామని. దానివల్ల స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అవన్నీ షేర్ చేస్తున్నాను. సో ఆ రోజు మంచిగా బోల్ వెరైటీస్ చేసేసి వచ్చిందనమాట లంచ్ వెళ్ళాక చేయడానికి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు ఉన్న మ్యాంగోస్ అవి తీసుకొని వచ్చేసాం అనమాట. అండ్ ఇంటికి వచ్చే టైంకి ఇంకా పిల్లలు కూడా నిద్రపోయారు. అండ్ రాగానే ప్లాంట్స్ చూసుకొని వాటర్ పోసుకున్నాను అనమాట. ఇవి బ్రాడ్ బీన్స్ లాగా ఇవి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి బెడ్లో పెట్టాక ఇవి ఉంచచ్చా ఫ్లవరింగ్ లేదా అనేది నాకు ఐడియా లేదు. బట్ నేనైతే ప్రస్తుతానికి అలాగే ఉంచేసా. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. అండ్ ఈ బ్రింజాల్ అవి తీసుకొచ్చారు కదా ముందు రోజు, ఇంకా అవి కూడా వేసేసాను అనమాట. ఈ కుకుంబర్ అవి 4 plants పెట్టాను. అండ్ మ్యాంగోస్ తెచ్చుకున్నాము. ఇది స్టోరీ పెట్టినప్పుడు చాలామంది అడిగారు. ఇవి ఇండియా నుంచి ఎవరో తెప్పిస్తే మ్యూనిక్ నుంచి వస్తుందని గ్రూప్లో పెట్టారనమాట. ఇక్కడ బంగినపల్లి మామిడి పళ్ళు డౌట్ కానీ తీసుకున్నాం. బట్ నేను బంగినపల్లి అనగానే 2 boxes చెప్పాను. ఇవి €40 అనుకుంటా. అండ్ చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి. అసలు మా చిన్నప్పుడు బెస్ట్ మ్యాంగో ఏం తిన్నానో దాని తర్వాత ఇది బెస్ట్ మ్యాంగో అనమాట. నిజంగా అంత బాగున్నాయి. వేళ్ళు నాకుంటూ చీక్కుంటూ తింటున్నాము. కాయలు అయిపోతాయేమో అన్న భయంతో తింటున్నాము. అంత బాగున్నాయి స్వీట్ కానీ. అసలు ఈ ఇయర్కి ఫ్రూట్స్ తిన్నా చాలు ఇంకా అన్నట్టు ఉందన్నమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాంగోస్ తింటున్నాం అని అనిపించింది. ఇంకా ఆ రోజు అన్నీ ఓపెన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటాయండి. రోజుకొకటి తీసుకొని వాటర్లో వేసుకొని తింటున్నాం అనమాట. అండ్ ఇంకా కొన్ని స్టోన్స్ అవి తీసుకొచ్చాము. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇంకా మేము ఇద్దరం కూర్చున్నాం అనమాట. నైట్ అయిపోయింది. మా హస్బెండ్ నేను ఇంకొంచెం రిలాక్స్ అయ్యాము. ఆల్మోస్ట్ 10 o'clock అనుకుంటా. బయట చల్లగా సమ్మర్లో ఎలా ఉంటుందో ఇండియాలో అలా అనిపించింది. ఇంక ఇద్దరం కూర్చొని కొంచెం రిలాక్స్డ్గా కాఫీ అది చేసుకొని కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మీ లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ హైప్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.